వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ ఈ పేరు తెలియని కుటుంబ సభ్యులే కాదు, తెలుగు వారు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంకటేష్ గురించి ఇప్పటివరకు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ కూడా ఎటువంటి రూమర్స్ కూడా లేవు. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారు అని ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది. ఇంతటికి ఏంటి, ఏం చేస్తారు, ఎక్కడి నుండి, ఎవరి తరపున ప్రచారం చేస్తారు ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా పార్టీలు ప్రచారానికి సంబంధించి సెలబ్రిటీలను అంటే సినిమా తారలను కూడా తీసుకొస్తూ ఉంటారు. గతంలో కూడా చాలామంది సినీ యాక్టర్స్ అందరూ కూడా పార్టీల తరపున కూడా ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్తో పాటుగా అన్న కొడుకైనటువంటి వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో భాగంగా చేస్తూ ఉన్నారు. ముందుగానే హైపరాది, ఆ తర్వాత మన సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఇలా చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ప్రచారంలో ముందుకైతే దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ తరపున కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి కూడా ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని కూడా పిఠాపురం ఎన్నికల ప్రచారంలోకి పాల్గొనే విధంగా కూడా తీసుకురావాలనే ఒక అవకాశం అయితే ఉందనేసి కూడా పాల్గొంటారనేది కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే ఇటు తెలంగాణలో కూడా సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా వాళ్ళ ప్రచారానికి సంబంధించి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా వాళ్ళని కూడా ప్రచారంలోకి దింపాలనేసి కూడా ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసేటువంటి అవకాశం ఉందని, ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైనటువంటి రామ సహాయం అంటే రఘురామరెడ్డి బరిలోకి దిగుతారనేసి కూడా ఒక రామ సహాయం రెడ్డి గెలుపు కోసం ఇక్కడ వెంకటేష్ గారు కూడా ప్రచారం చేస్తారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతటికీ ఆయనకి ఈయన ఎందుకు ప్రచారం చేస్తారనేది కనుక మనం చూసినట్లయితే, వెంకటేష్ గారు కుమార్తె అయినటువంటి అశ్రితను రఘురామరెడ్డి పెద్ద కుమారుడు అయినటువంటి వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. దీంతో వియ్యంకుడు అవడం, గెలుపు కోసం అంటే వియ్యంకుడు గెలుపు కోసం వెంకీ కూడా రంగంలో దిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రఘురామరెడ్డికి వెంకటేష్ ప్రచారం కలిసి వస్తుందనేసి కూడా భావిస్తున్నారు. రఘురామరెడ్డి మరో కుమారుని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిడ్డను కూడా ఇచ్చారు కాబట్టి, దీంతో రఘురామరెడ్డితో పాటుగా అంటే రెడ్డితో పాటుగా ఖమ్మం సామాజిక వర్గం మద్దతు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెంకటేష్ని మే 7వ తేదీ నుంచి కూడా ఖమ్మం ప్రచారంలో చేస్తారనేసి కూడా స్థానికంగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుండి ఆయన ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అధికారిక ప్రకటన ఎప్పుడు కూడా చేయలేదు, కానీ ప్రచారం చేస్తారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వియ్యంకుడు రఘురామరెడ్డి విజయం కోసం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేయడం, అలాగే విక్టరీ వెంకటేష్ కూడా కృషి చేస్తారనేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో వియ్యంకుడు గెలుపు కోసం విక్టరీ వెంకటేష్ గారు నిజంగా ప్రచారం చేస్తారా లేదా ఇక మరికొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.